రొట్టె పట్టుకుని తింటే కోరిన కోరికలు తీరుతాయా అంటే అవుననే అంటున్నారు అక్కడికి వచ్చే భక్తులు. మత సామరస్యానికి ప్రతీకగా కుల మతాలకు అతీతంగా రొట్టెల పండుగ అక్కడ అత్యంత వైభవంగా జరుగుతుంది. దేశ విదేశాల నుండి లక్షలాది సంఖ్యలో భక్తజన సందోహం తరలివచ్చి కోరికల రొట్టెలను మార్చుకోవడం శతాబ్దాల కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. ప్రతి ఏడాది భక్తుల సంఖ్య భారీగా పెరుగుతూ ఉండడంతో రొట్టెల పండుగ మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ నెల 6 నుండి ఈ రొట్టెల పండుగ మొదలవుతుంది. దీనికి సంబంధించి స్థానిక మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి అధికారుల సమక్షంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనిపై మరింత సమాచారం నెల్లూరు బారా షాహీద్ దర్గా నుంచి మా ప్రతినిధి సునీల్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. కుల మతాలకు అతీతంగా నెల్లూరు జిల్లాలో రొట్టెల పండుగని అంగరంగ వైభవంగా ప్రతి ఏడాది నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఈ నెల 6వ తేదీ రొట్టెల పండుగ అయితే కూడా మొదలయ్యే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయనతో పాటు ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి ఉంచిన పరిస్థితి అయితే ఉంది. దృష్టి ఉంచడంతో పాటు కూడా ఏర్పాట్లు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి కూడా అధికారులు ఎప్పటికప్పుడు ఎక్కడా కూడా ఏర్పాట్లు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రొట్టెల పండుగకు సంబంధించి దీని ప్రాముఖ్యత ఏంటి? ఈ దర్గాలో రొట్టెల పండుగకి దాదాపుగా లక్షల మంది భక్తులు అయితే ప్రతి ఏడాది వస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు, అసలు రొట్టెల పండుగ ప్రాముఖ్యత ఏంటో తెలుసుకోవడానికి మనతో పాటు ఈ దర్గాకు సంబంధించిన కమిటీ మెంబర్లతో పాటు కూడా ముస్లిం పెద్దలైతే మనతో ఉన్నారు. వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా ఈ రొట్టెల పండుగకి సంబంధించి ప్రాముఖ్యత ఏంటి? ఈ రొట్టెల పండుగకి సంబంధించి కూడా ఎంతమంది దాదాపుగా భక్తులు లక్షల్లో వస్తారని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రతి ఏడాది ఎంతమంది వస్తారు? ఈ ఏడాది పెరిగే అవకాశం ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా పెరుగుతారండి. ఎందుకంటే భారతదేశంలో మత సామరస్య వేదికలుగా ఉన్నటువంటి ప్రధానమైన మత సామరస్య వేదిక ఏదైతే సూఫీ గురువులు బారా షహీద్, బారా అంటే 12 మంది ఇక్కడ అమరవీరులై ఉన్నారు. ఇక్కడ ఏటా మీకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. ఇది మొదట్లో చాలా తక్కువ మంది చుట్టుపక్కల గ్రామాల నుంచి, చుట్టుపక్కల ఊర్ల నుంచి వచ్చి వెళ్ళేవారు. కాలక్రమేణా ఇది రవాణా సదుపాయం బాగా అయినందుకు, ట్రాన్స్పోర్టేషన్ పెరిగిపోయినందువలన అందరికీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దూర ప్రాంతాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ దర్గాన్ని సందర్శించి స్వర్ణాల చెరువులో రొట్టెలు, కోరికలు ఏదైతే కోరుకుంటారో ఆ కోరికల రొట్టెలు వదలడము, అదేవిధంగా కోరిన కోరికల రొట్టెలు తీసుకోవడము జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మత సామరస్య వేదిక ఏదైతే అన్ని మతాల వారు, కులాల వారు జరుపుకునే ఈ యొక్క రొట్టెల పండుగ అంటే ఇది ముస్లింలకి సంబంధించిన పండుగ అయితే కాదు. ఇది దర్గాలో ఏదైతే భక్తులందరూ అన్ని మతాల వారు కలిసి పెట్టినటువంటి పేరు ఈ యొక్క రొట్టెల పండుగ అని. మొదట్లో అయితే దీన్ని మొహర్రం జియారత్గా ఎవరైతే ముస్లిం సోదరులు, ముస్లింలే వచ్చి ఇక్కడికి మొహర్రం జియారత్ అంటే ఇస్లామిక్ క్యాలెండర్ మొహర్రం ఏదైతే మొహర్రం నెల ఉంటుందో మొహర్రం నెలలో 12వ తేదీ ఏదైతే 12వ తేదీ వస్తుందో ఆ 12వ తేదీ ఇక్కడ 12 మంది బారా షహీదులని సందర్శించి స్వర్ణాల చెరువులో మహిళలు మాత్రమే చుట్టుపక్కల గ్రామాల నుంచి కానివ్వండి, ఊర్ల నుంచి కానివ్వండి వచ్చి ఇక్కడ వాళ్ళ కోరికల రొట్టెలు తీసుకునేవారు, పట్టుకునేవారు. అయితే కాలక్రమేణా ఇది అన్ని మతాల వారు రావడం మొదలైన తర్వాత దీనికి రొట్టెల పండగగా ప్రజలే పెట్టినటువంటి పేరును ప్రభుత్వం గుర్తించి గతంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని రాష్ట్ర పండగగా ప్రకటిస్తూ ఇక్కడికి వచ్చే భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి నిధులు కూడా కేటాయించడం జరగడంతో ఇది ఇంకా పెరుగుతూ లక్షల సంఖ్యలో ఏదైతే దాదాపు ప్రతి ఏటా ఒక 10 నుంచి 15% భక్తులు పెరిగే అవకాశాలైతే మేము చూస్తూ ఉన్నాము. గత 25 సంవత్సరాల నుంచి మేమైతే చిన్నప్పటి నుంచి ఈ రొట్టెల పండగ ప్రాంతంలో చిన్నప్పటి నుంచి వచ్చేవాళ్ళం. కాబట్టి దాదాపు 25-30 ఏళ్ల నుంచి ఇది పెరుగుతూ వస్తున్నారు. ఈ ఏటా కూడా
జనాలు భక్తులు ఎక్కువ వస్తారు కాబట్టి ఇక్కడ స్థానిక శాసన సభ్యులు గౌరవనీయులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వాళ్ళ తమ్ముడు గిరిధర్ రెడ్డి గారు వాళ్ళు దగ్గరుండి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా మన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు, వక్ఫ్ బోర్డు స్టేట్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు కూడా దీన్ని సందర్శించి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఇక వచ్చే ప్రతి భక్తులు ఇక్కడికి దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి నెల్లూరులో వాళ్ళకి అతిథి మర్యాదలు ఇవ్వాలని చెప్పి ఆ సంకల్పంతో ప్రభుత్వం కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మరి కొంతమంది ముస్లిం పెద్దలు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా ప్రతి ఏడాది ఈ రొట్టెల పండుగకు సంబంధించి కూడా భారీగా ఏర్పాట్లు చేసే పరిస్థితి ఉంది. అయితే ఇది ఈ ఏడాదికి సంబంధించి కూడా అధికంగా దీని మీద ఖర్చు చేస్తున్నారని కూడా ప్రజలు అంటున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి కూడా దీని మీద ఇంట్రెస్ట్ పెట్టి అధికారులని ఇక్కడ ఎలాంటి భక్తులు వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు ఇక్కడ పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటారు? బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ ఇది ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా జరుగుతుంది. అయితే ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య బాగా గణనీయంగా పెరుగుతుంది. దానికి తగ్గట్టు వసతులు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కొంత నిధులు, వక్ఫ్ బోర్డు నుంచి కొంత నిధులు పెట్టి ఆ వసతులు అంటే గత సంవత్సరం ఏం చేసాం, ఏం తప్పులు జరిగాయి, వాటిని రెక్టిఫై చేసుకుంటూ పెంచుకుంటూ పోతున్నాం. ఈసారి ఈ పార్కింగ్ ఏదైతే నెల్లూరుకి నలుమూలల నుంచి అవుట్కట్స్ నుంచి సిటీలోకి ఎంటర్ అవుతారో దానికి దగ్గరగా అంటే వెహికల్స్ అన్నీ ఒక్కసారిగా సిటీలోకి ఎంటర్ అయిపోతే ట్రాఫిక్ ఇబ్బంది అయిపోయి జనాలు రావడం కూడా కష్టమైపోతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అవుట్కట్స్లో ఒక దాదాపు 24 పార్కింగ్ ప్లేస్ని ఎంపిక చేయడం జరిగింది మున్సిపల్ కార్పొరేషను. పోయినసారి కంటే ఈసారి పెంచాము. అదే కాకుండా భక్తులు ఇప్పుడు అక్కడ వెహికల్స్ పెట్టుకొని అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు నైట్ కూడా అక్కడే స్టే చేస్తారు కాబట్టి అక్కడ మొబైల్ టాయిలెట్స్ పెట్టడం, అదేవిధంగా వాళ్ళు స్నానపానీయాలు చేయడానికి అక్కడ బాత్రూమ్స్ అవన్నీ చేయడం, లైటింగ్ ఏర్పాటు చేయడం, డ్రింకింగ్ వాటర్ పెట్టడం, అంటే పూర్తి వసతులు వాళ్ళు వచ్చిన వాళ్ళ వెహికల్స్ని అక్కడే పార్క్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన వస్తువులను వెహికల్లో పెట్టుకొని అక్కడ స్టే అవ్వడానికి అవకాశం ఉండేటట్టు పూర్తి 24 పార్కింగ్ ప్లేసుల్లో కూడా ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. లైటింగ్ కూడా 24 hours. అదేవిధంగా నెల్లూరు నగరంలో అన్ని చోట్ల సీసీ కెమెరాల్లోనే, అదే బారా షాహిద్ దర్గా మొత్తం కూడా టోటల్ సీసీ కెమెరాల నిఘాలో ఈ మొత్తం ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు బారా షాహిద్ దర్గా ఇప్పుడు స్వర్ణాల చెరువు ఉంది. స్వర్ణాల చెరువు మొన్నటి వరకు గుర్రపు డెక్కతో నిండిపోయింది. ఆ గుర్రపు డెక్కనంతా కూడా దాదాపు ఒక నెల ముందు నుంచి తీయించి క్రమంగా అక్కడ చేరిన డస్ట్ను కూడా ఇప్పుడు తిరుపతి ఐఐటి నుంచి ప్రొఫెసర్ని పిలిపించి ఆ డస్ట్ను కూడా ఎలా రిమూవ్ చేయాలా అనేది, అంటే అక్కడున్న చేపలు చావకుండా వచ్చే భక్తులకు ఇబ్బంది కాకుండా కెమికల్స్ను ఏరేష్లో కలిపి బ్యాక్టీరియాని ఎలా తొలగించాలి అనేది కూడా ఆ ప్రాసెస్ కూడా కెమికల్ ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు చూస్తే 100% వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉన్నాయి. అంటే వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి వసతులు. అదేవిధంగా వచ్చిన భక్తులు ఎవరైనా సరే పొరపాటున చెరువులోకి వెళ్ళినా కూడా ప్రమాదాలు జరగకుండా బారికేట్లు కట్టడం, అదేవిధంగా చుట్టూ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసి బోట్స్ పెట్టేసి గజయితగాళ్ళను పెట్టడం, ఇవన్నీ ప్రత్యేకంగా మన మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, మంత్రివర్యులు నారాయణ గారు, అబ్దుల్ అజీజ్ గారు అందరూ కూడా కూర్చొని ప్లాన్ చేసుకొని ఇప్పటికే 4-5 సార్లు రివ్యూ మీటింగ్లు అధికారులతో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకున్నారు. అదే కాకుండా ఇక్కడ వచ్చేసి ఈ వర్షాలు అంటే జూలై నెలలో వర్షాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడక్కడ ఏంటంటే వాటర్ ప్రూఫ్ షెడ్స్ కూడా అంటే ఒక్కసారిగా లక్షల మంది భక్తులు వచ్చినప్పుడు అందరినీ అయితే మనం రక్షించలేం. కొంతవరకైనా కూడా నైట్ స్టే వాళ్ళకి ఇబ్బంది లేకుండా అక్కడక్కడ వాటర్ ప్రూఫ్ షెడ్స్ కూడా వేయించడం జరిగింది. తర్వాత వర్షాలను దృష్టిలో పెట్టుకుని నియర్ బై కళ్యాణ మండపాలు అన్నిటిని కూడా 6, 7, 8 ఈ తేదీల్లో ఏవి ఖాళీగా ఉంచాలి. ఎందుకంటే ఈ భక్తులకి అవసరమైతే అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా చేశారు. అదేవిధంగా ఇక్కడ లంగర్ ఖానాలు పెట్టి భోజనాలు కూడా వచ్చే భక్తులకు భోజనాలు పెట్టడం, అదేవిధంగా ఈ కళ్యాణ మండపాల వాళ్ళ యొక్క సహకారంతో అంటే ప్రైవేటు ఆర్గనైజర్ సహకారంతో కూడా భోజనాలు ఏర్పాట్లు ఇవన్నీ కూడా ప్రతి దాంట్లో కూడా చాలా జాగ్రత్తగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వాళ్ళ సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఇప్పటికే నాకు తెలిసి వాళ్ళు ఒక 20-30 సార్లు విజిట్ చేస్తుంటారు. ప్రతిదీ కూడా కిత్ అండ్ కిన్ కూడా వాళ్ళు గమనిస్తూ అని చేస్తున్నారు. ఇక్కడ రిసెప్షన్
కౌంటర్ మున్సిపల్ కార్పొరేషన్ పెట్టి 24 hours అధికారులు పెట్టి అక్కడ 24 hours రివ్యూ చేయడం జరిగింది. పోయినసారి జరిగిన తప్పులు అంటే పోయినసారి వాటర్ కొంచెం ఇబ్బంది అయింది, అందువల్ల ఈసారి సెకండ్ లైన్ కూడా ఇంకోటి వేరే ఆల్టర్నేట్ అంటే ఇమీడియట్గా వాటర్ ఇబ్బంది అయితే సెకండ్ లైన్ కూడా ఒకటి కొత్తగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా హ్యాపీగా భక్తులు రావచ్చు. ఇప్పుడు 6వ తేదీ వచ్చేసి సందల్ మాలి ఉంటుంది, 7వ తేదీ వచ్చేసి గంధ మహోత్సవం ఉంటుంది, 8వ తేదీ రొట్టెల పండుగ ఉంటుంది, అదేవిధంగా 9వ తేదీ తహలల్ ఫాతిహా ఉంటుంది, 10వ తేదీ వచ్చేసి ముగింపు. ఈ 5 రోజుల పాటు కూడా భక్తులు చాలా ఎక్కువగా వస్తారు కాబట్టి వాళ్ళు ఈ బారాషాహి దర్గాకే కాకుండా ఏఎస్పేట దర్గాకి వెళ్ళే అవకాశం ఉంది, కశ్మూర్కి వెళ్ళే అవకాశం ఉంది. ఆర్టీసీ డిపో వాళ్ళతో మాట్లాడి కొన్ని ఎక్కువ బస్సులను కూడా అక్కడ అరేంజ్ చేసి వాళ్ళు వెళ్ళడానికి కూడా అవకాశాలు చేశారు. అదేవిధంగా రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి రావడానికి ప్రత్యేకంగా కొన్ని బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి విషయంలో కూడా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చాలా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించారు. అదే కాకుండా ఈ బారాషాహి దర్గా కోసం ఆర్చీలు, ఎదురుగా ఉన్న ఆర్చీలు కూడా 2 అందంగా తయారు చేయించడానికి దాదాపు 1.5 కోటి రూపాయలతో వాటిని చేస్తున్నారు. అదే కాకుండా ఇక్కడ అయిపోయిన తర్వాత వచ్చే భక్తులు, ఇక్కడ ముస్లిం భక్తులు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు 5 పూట నమాజ్ చదువుకునే అవకాశం కల్పించాలి కాబట్టి ఒక అందమైన మసీదు కట్టే దానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇది అయిపోగానే కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. పూర్తి సహకారం మా తెలుగుదేశం ప్రభుత్వం, పూర్తి సహకారం ఈ పండగకి మాకుంది. ఎందుకంటే ఇది రాష్ట్ర పండుగ ప్రకటించిందే తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి దీని మీద ప్రత్యేక శ్రద్ధ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా తీసుకుంటున్నారు. నాకు తెలిసి 7వ తేదీ నారా లోకేష్ గారు ఇక్కడికి వచ్చి రొట్టె పట్టుకునే దానికి ఇక్కడ వస్తున్నారు కాబట్టి ఆ సందర్భంగా కూడా ఆయనకి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వీటి మీద మాత్రం మేము తెలుగుదేశం పార్టీ నుంచి ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ ఒక వాలంటీర్స్ లాగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పండగ చాలా ఆనందంగా సంతోషంగా జరుపుకునేట్టు చేస్తాం. మనతో పాటు మరికొందరు ముస్లిం పెద్దలు ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి కూడా దర్గాకు సంబంధించి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ కమిటీకి సంబంధించి కూడా ప్రెసిడెంట్ మనతో ఉన్నారు, ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ప్రధానంగా కూడా ఈ రొట్టెల పండుగకు సంబంధించి వచ్చే భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అస్సలాము అలైకుం. నా పేరు ఖాదర్ బాషా. 2025 సంవత్సరం రొట్టెల బాషా దర్గాకి చైర్మన్గా నిర్మించిన మా శాసనసభ్యుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, గిద్దరెడ్డి గారికి, ఇద్దరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా మా దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లతో మేము మరి కొంతమంది ముస్లిం పెద్దలు మనతో ఉన్నారు, వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా ప్రతి ఏడాది కంటే కూడా ఈ ఏడాది టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, భారీగా కూడా ఈ దర్గాకు సంబంధించి రొట్టెల పండుగ చేసే అవకాశం ఉంది. ఎలాంటి అంటే వచ్చే భక్తులకు లక్షల్లో వస్తారని కూడా ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? 2014 ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నదో, అయితే ఈ యొక్క బారాషాహి దర్గా రొట్టెల పండుగ ఏటా జరగటం ఒక ఆనవాయితీ అయితే పదుల సంఖ్య నుంచి లక్షల సంఖ్యలో భక్తులు రావటం, దీని యొక్క విశ్వాసం పెంచటం, వాళ్ళ కోరికలు తీరటమే కాకుండా వాళ్ళు అదనంగా ఏదైతే వాళ్ళకు కోరికలు తినరో వాళ్ళు పక్కనుండే వాళ్లకు ఈ యొక్క బారాషాహి దర్గా యొక్క రొట్టెల పండుగ ప్రాముఖ్యత గురించి చెప్పడం, ఆ యొక్క నమ్మకాలు పెంచుకొని ఈరోజు భక్తులు దేశ విదేశాల నుంచి రావడం జరుగుతుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారాషాహి దర్గా రొట్టెల పండుగ అంటే ఇది ఒక ఆనవాయితీగా వచ్చేది కాదు. అదే ఈ యొక్క రొట్టెల పండుగ నెల్లూరు జిల్లాలో ఏదో ఒక బారాషాహి దర్గా ఒక తలమానికమైనటువంటి యావత్తు భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి పండుగ ఎక్కడ లేదు. కేవలం నెల్లూరు జిల్లాలో, అదే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బారాషాహి దర్గాలు ఉంటాయి. ఎందుకంటే 400 సంవత్సరాల చరిత్ర గల బారాషాహి దర్గా, దీనికి ఒక శాంటిటీ ఉంది, ఒక మంచి నమ్మకంతో భక్తులు ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా మౌలిక వసతులు కల్పించడం సహజం, కానీ ఈ సంవత్సరం అత్యద్భుతంగా మంత్రి నారాయణ గారు కానివ్వండి, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వారి సోదరులు గిరిధరెడ్డి గారి నిత్య పర్యవేక్షణలో ఈ యొక్క దర్గా యొక్క పనులు జరగడం కానీ, ఆ యొక్క భక్తులకి వచ్చేటువంటి వసతులు కల్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. చాలా మైక్రో లెవెల్లో కమిటీ ఇవ్వటం కానివ్వండి, మాకు నిర్వాహకులుగా ఇవ్వటం కానివ్వండి, ఏంటంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు గిరిధరెడ్డి గారి నాయకత్వం జరుగుతూ ఉంది. రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు ఏదైతే వక్ఫ్ ఆధీనంలో ఉన్నటువంటి ఈ దర్గాని ఆయన ఒక చాలా జాగ్రత్త వహించి వక్ఫ్ అధికారులను కూడా కొంతమందిని ఎక్కువగా యాడ్ చేసి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది ఈ భక్తులు జరగకూడదు,
బారికేడ్స్ విషయంలో కానివ్వండి, దర్శనాల విషయంలో కానివ్వండి, తోపులాట జరగాలి. ఇంకొకటి ఏంటంటే ఈ సంవత్సరం ప్రత్యేకం ఏంటంటే ప్రజలకు పారిశుద్ధ్యం పర్ఫెక్ట్గా ఉండాలి. అలా వాటర్ కానీ భక్తులు రొట్టెలు పట్టే వాటర్లో కానివ్వండి, అలాగే టాయిలెట్స్లో కానివ్వండి, నడిచే గ్రౌండ్ కానివ్వండి చాలా శానిటీ మెయింటైన్ చేయాలని చెప్పేసి పూర్తి స్థాయిలో వాటర్ ప్యాకెట్ నిషేధం చేయడం జరిగింది. దానికి ఏదైతే ఒక జంబో కమిటీ భారత్ షహీద్ దర్గా రొట్టెల పండుగ 2025 ఫెస్టివల్ కమిటీ ఉందో ఈ యొక్క కమిటీ 7 జోన్లుగా విభజించి ఉన్నారు. ఈ మొత్తం ప్రాంగణం నెల్లూరు నగరపాలక సంస్థ వారు 7 జోన్లుగా విభజిస్తే ఆ 7 జోన్లకు కూడా కమిటీ వారిని ఎక్కడెక్కడ బాధ్యత ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ట్రాఫిక్ సమస్య రాకుండా, భక్తులకు ఇబ్బంది లేకుండా, ఏదైనా భక్తులు అస్వస్థకు గురైతే వాళ్ళని హాస్పిటల్ చేర్చే విధంగా, ఘాట్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వీటన్నిటికీ చాలా శానిటీగా చాలా క్షేత్రస్థాయిలో ఈ యొక్క కమిటీని విభజించడం జరిగింది. ఇవన్నీ నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, గిరిధర్రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళ పర్యవేక్షణలో జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈ సంవత్సరం చాలా 30 నుంచి 32 లక్షల మంది భక్తులు వచ్చే అంచనా ఇప్పటికే ఉంది. దీనికి ప్రధానంగా ఈ యొక్క పండుగకు ఎక్కువ సింహభాగం వహించేటువంటి నెల్లూరు నగరపాలక సంస్థ అలాగే పోలీసు వారికి మరీ మేము కృతజ్ఞతలు తెలియపరుస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ పాత్ర చాలా ఎక్కువ ఉంది ఇందులో. ట్రాఫిక్ సమస్య కానివ్వండి, నగరపాలక సంస్థ నుంచి ఏర్పాటు చేస్తున్నటువంటి మౌలిక వసతులు కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వం చెప్పడమే కాదు అధికారులు చేయటం కూడా ఒక విషయం. యావత్తు ప్రభుత్వ యంత్రాంగం 5 నుంచి 10 రోజులు ఇక్కడ కూర్చొని ఈ యొక్క దర్గా యొక్క పండుగని జయప్రదం చేసే పనుల్లో నిమగ్నమై ఉన్నారు. కాబట్టి వచ్చేటువంటి భక్తులకు రాబో భారత్ షహీద్ దర్గా పండుగకు మేము స్వాగతిస్తూ ఉన్నాం. వచ్చి వాళ్ళ కోరికలు కోరుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళేదాకా చాలా క్షేమంగా వెళ్ళాలని కోరుకుంటూ మరొకసారి దర్గా కమిటీకి, మత పెద్దలకు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి కొందరు భక్తులు అయితే మనతో పాటు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ప్రధానంగా కూడా ఈ రొట్టెల పండుగకి సంబంధించి ప్రతి ఏడాది కూడా రొట్టెల పండుగ జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే లక్షల్లో భక్తులు అయితే వస్తున్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మా రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు మరియు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ బ్రహ్మాండంగా ఏర్పాట్లు ఉన్నాయండి. ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళతో రివ్యూ మీటింగ్లను ఏర్పాటు చేసి క్షుణ్ణంగా మైక్రో లెవెల్లో అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ నలుమూలల నుంచి వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి వాళ్ళని కూడా వాళ్ళతో మమేకం చేసి ప్రతి వాళ్ళని కూడా కలుపుకొని పోయి అన్ని విధాలుగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేసి బాగా చేస్తున్నారండి. దానికి మా కోటమిరెడ్డి రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారికి మరియు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రధానంగా కూడా 2025 రొట్టెల పండుగ చూసినట్లయితే కూడా దర్గా దగ్గర మనం ఉన్నాం. ఈ దర్గాలో మనకు చక్కగా విజువల్స్లో కనిపిస్తుంది. ఇంకా 3 రోజులకైతే రొట్టెల పండుగ 3 రోజుల టైం ఉంది. 6వ తేదీ, ఈ నెల 6వ తేదీ నుంచి కూడా ఈ రొట్టెల పండుగ అయితే మొదలుపెట్టిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే కూడా వందల సంఖ్యలో భక్తులు అయితే భారత్ షహీద్ దర్గాకి అయితే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. దర్గాతో రావడంతో పాటు కూడా రొట్టెలను మార్చుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు అయితే అధికంగా వస్తుంటారు. దీనికి సంబంధించి కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికే అధికారులతో రూరల్ ఎమ్మెల్యే అదేవిధంగా మంత్రి నారాయణ కూడా కమిటీ నిర్వహించారు. ఈ కమిటీతో కూడా ఇప్పటికే 10 నుంచి 20 సార్లు వరకు కూడా ఈ కమిటీతో చర్చించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా 30-40 లక్షల మంది భక్తులు అయితే రానున్నారు. దీనికి సంబంధించి కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అదేవిధంగా సోదరుడు గిరిధర్రెడ్డి దీనికి సంబంధించి కూడా జిల్లా కలెక్టర్తో మాట్లాడి అదేవిధంగా మంత్రి పురపాలక శాఖ మంత్రి నారాయణతో కూడా చర్చించిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిత్యం కూడా గత 2 రోజుల నుంచి నిత్యం ఈ దర్గాలో ఉంటూ అధికారులు ఎక్కడ కూడా ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా చూస్తున్నామని కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే భక్తులు కూడా వందల సంఖ్యలో వస్తున్న పరిస్థితి అయితే ఉంది. వందల సంఖ్యలో వస్తూ స్వర్ణాల చెరువు వద్దకైతే వెళ్ళే పరిస్థితి ఉంది. ఇక్కడ ఏదైతే దర్గాను దర్శించుకున్న అనంతరం కూడా స్వర్ణాల చెరువుకి వెళ్తారో అయితే వాళ్ళు ఏ కోరిక అయితే కోరుకుంటారో పెళ్లికి సంబంధించి కానీ అదేవిధంగా ఉద్యోగానికి సంబంధించి కానీ ఆరోగ్యానికి సంబంధించి కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళ కోరిక కోరే విధంగా కూడా ఆ రొట్టెను మార్చుకునే పరిస్థితి అయితే ఉంటుంది. ఈ రొట్టెను మార్చుకున్న తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కూడా కొద్ది రోజుల్లోనే ఆ భక్తులు కోరుకున్న ఏ రొట్టె అయితే మార్చుకుంటారో ఆ కోరిక అతి త్వరలోనే తీరుతుందనే ఒక అపారమైన నమ్మకం అయితే ఇక్కడ భక్తుల్లో ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఎన్నో రాష్ట్రాల నుంచి అదేవిధంగా ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇప్పుడు నెల్లూరు సిటీకి సంబంధించి
సంబంధించి ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఈ రొట్టెల పండుగకి ప్రత్యేకంగా ప్రజలైతే రావడానికి సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా ఈ ఎంతమంది భక్తులు వచ్చినా ఈ దర్గాకు సంబంధించి అదేవిధంగా ఇక్కడ దర్శనానికి సంబంధించి స్వర్ణార్ చెరువులో వాళ్ళు కోరుకునే కోరికలకు సంబంధించి రొట్టెలు మార్చుకునే దగ్గర కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అదేవిధంగా మంత్రి నారాయణ అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే సోరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా పటిష్ట బందోబస్తు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే 6వ తేదీ నుంచి ఈ రొట్టెల పండుగ అయితే మొదలైన పరిస్థితి అయితే ఉంది. 6వ తేదీ నుంచి కూడా మొదలవడంతో పాటు కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అదేవిధంగా వర్షాలు వచ్చే పరిస్థితి ఉన్నా కూడా దీనికి సంబంధించి కూడా ముందుగానే వర్షం అధికంగా అంటే వర్షాకాలం కావడంతో పాటు కూడా వర్షాలు పడే ఛాన్సెస్ ఉంటే అలాంటి దానికి కూడా భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కూడా స్థానిక అధికారులతో స్థానిక రూరల్ ఎమ్మెల్యే ప్రస్తావించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా రేపు 6వ తేదీ నుంచి వరుసగా 5 రోజులు జరిగే ఈ రొట్టెల పండుగకు సంబంధించి భక్తులైతే వేల సంఖ్యలో వస్తున్నారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేదని కూడా ఇక్కడ అధికారులు అదేవిధంగా అధికారులతో పాటు కూడా దర్గాకు సంబంధించిన కమిటీతో పాటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కూడా భక్తులు హామీ ఇస్తున్న పరిస్థితి అయితే నెల్లూరు జిల్లాలో నెలకొందని చెప్పుకో. రొట్టెల పండుగకు సంబంధించి కూడా ఈ ప్రాముఖ్యత ఏంటి, ఈ రొట్టెల పండుగకు సంబంధించి ఎంతమంది భక్తులు వస్తారు, ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు తెలుసుకోవడానికి మనతో పాటు ముస్లిం పెద్దలు కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా ఈ రొట్టెల పండుగకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఈ రొట్టెల పండుగ అసలు దీని రొట్టెల పండుగ చరిత్ర ఏంటి? అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. బారా షహీద్ దర్గా అంటే సర్వమత సమానత్వానికి వేదిక. ఈరోజు మనం భారతదేశంలో చూస్తున్నాం, ప్రాంతాల వారీగా కులాల వారీగా మతాల వారీగా విచ్ఛిన్నం చేసే ప్రయత్నం అయితే భారతదేశంలో జరుగుతుంది. ఈరోజు ఆంధ్ర వాళ్ళంటే తెలంగాణ వాళ్లకు, తమిళనాడు అంటే కర్ణాటక వాళ్లకు, బాంబే వాళ్ళంటే మహారాష్ట్ర వాళ్ళంటే కలకత్తా వాళ్ళకి ఈ విధంగా ఏదో డిఫరెన్సెస్ వచ్చి కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది. కానీ భారతదేశానికి ప్రపంచ దేశాల్లో గుర్తింపు ఏంటంటే వివిధ జాతులు సంస్కృతులు అన్నీ కలిసి అన్న తమ్ముల్లాగా జీవించే ప్రదేశం భారతదేశం అంటారు. ఈరోజు భారతదేశంలో మనం ఎక్కడ చూసినా కానీ చిన్న విషయాలకు పెద్ద విషయాలకు హిందువులని ముస్లింలని రకరకాలుగా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. కానీ మా సింహపురి గడ్డ మీద ఉన్న మేమందరం కూడా చేసుకున్న పుణ్యం అనుకుంటాను. సర్వమత సమానత్వానికి చిహ్నంలాగా బారా షహీద్ దర్గా మన సింహపురి గడ్డ మీద ఉంది. ఇక్కడ మీరు చూడండి, దాదాపు 30 నుంచి 40 లక్షల మంది ఇక్కడికి వస్తారు. వచ్చిన వాళ్ళలో ప్రతి ఒక్కరు ఉంటారు, రకరకాల ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఉంటారు, రకరకాల కులాలకు చెందిన వాళ్ళు ఉంటారు. ఎవరు కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ కులం ఏంది, మీ మతం ఏందని కూడా ఎవరు అడిగే పరిస్థితి ఉండదు. ఇటువంటి సర్వమత సమానత్వానికి వేదికైన ఈ బారా షహీద్లు దాదాపు 450 సంవత్సరాల నుంచి మన సింహపురి గడ్డ మీద వెలిసి ఉన్నారు. మా పూర్వీకులు చెప్పిన ఏదైతే మాటలు ఉన్నాయో, గతంలో 450 సంవత్సరాల ముందర వాలాజా నవాబు కూతురి ఆరోగ్యం చెడిపోతే ఆమెకు నయం చేయించుకోవడానికి వాలాజా నవాబు ప్రపంచంలో ఉన్న డాక్టర్లు అదేవిధంగా సాధులు ఫకీర్ల చేత అందరి చేత దువాలు యజ్ఞాలు అన్నీ చేయించినా కానీ ఆమెకు సంపూర్ణమైన ఆరోగ్యం రాదనమాట. ఆ రోజుల్లో ఏదైతే ఈ బారా షహీద్ దర్గా అటుపక్క మన స్వర్ణాల చెరువు ఏదైతే ఉందో దాని పక్కన ఒక ధోబి ఘాట్ ఉండేది. అక్కడ రజకులు ఏంటంటే బట్టలను తీసుకొని పోయి ఉతికి ఈ గట్ట మీద ఆరబెట్టుకునేవాళ్ళు అనమాట. మంచి ఎండాకాలంలో ఒక రజక కుటుంబం బట్టలను ఉతికి ఆరబెట్టుకొని చెట్టు కింద నిద్రపోతారు. వాళ్ళు నిద్రపోయిన తర్వాత ఆ రజక సోదరి యొక్క సతీమణికి ఒక కళ పడుతుంది. వాలాజా నవాబు కూతురు యొక్క ఆరోగ్యం చెడిపోయి ఉంది కదా, ఆమెకు ఈ గట్టు మీద ఈ చెట్ల మొత్తం ఈ అడవిలాగా ఉండేది, ఈ చెట్ల పొదల్లో సమాధులు ఉన్నాయి. ఆ సమాధుల దగ్గర ఉన్న మట్టిని తీసుకొని వెళ్ళి ఆమె శరీరానికి లేపనం కానీ చేస్తే ఆమెకు సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుందని కలపడుతుంది. ఆ నిద్రలో ఆమె లేచి తన భర్తకు లేపి నాకు ఈ విధంగా కలపడింది అని చెప్పిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఇక్కడ ఏముందో చూడడానికి ఇక్కడికి వస్తారు. వచ్చినప్పుడు ఈ చెట్ల పొదల్లో ఈ 12 సమాధులు ఉంటాయి. ఈ 12 సమాధుల దగ్గర 3 పులులు తమ తోకలతో ఇక్కడ పడిన ఆ చెట్ల యొక్క ఎండు ఆకులను వాటిని అన్నిటిని క్లీన్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ 12 సమాధుల మధ్యలో ఏదైతే ఈ నిషాన్ లాగా కనబడుతుందో అక్కడి నుంచి ఒక దివ్యమైన వెలుతురు వస్తూ ఉంటుంది అనమాట. అది చూసి వాళ్ళు భయపడి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. ఊర్లో వెళ్ళి ఈ జరిగిన సంఘటన అక్కడ ప్రజలకు తెలియజేస్తే ఆ నోట ఈ మాట వాలాజా నవాబ్కు తెలుస్తుంది. తెలిసిన తర్వాత వాలాజా నవాబ్ ఇక్కడ నుంచి
ఆ మట్టిని తెప్పించుకొని తమ కూతురి యొక్క శరీరాన్ని లేపనం చేసిన తర్వాత ఆమె ఒక్క రోజులో సంపూర్ణమైన ఆరోగ్యాన్ని సత్కరించుకుంటుంది. ఆమెకు సంపూర్ణమైన ఆరోగ్యం వచ్చిన తర్వాత వాలాజా నవాబ్ తన కుటుంబంతో సహా ఈ 12 సమాధులను సందర్శించుకొని ఇక్కడికి వచ్చి దువా చేసుకోవాలనే ఉద్దేశంతో కుటుంబంతో సహా అతను బయలుదేరి నెల్లూరుకు రావడం జరుగుతుంది అనమాట. పాత రోజులు ఇప్పుడైతే మనకు దారి పొడుగున హోటళ్ళు ధాబాలు ఉన్నాయి, కానీ పాత రోజుల్లో రాజులు మహారాజుల కాలంలో ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలంటే ఎంత సమయం పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది చూసుకొని దానికి సరిపడా ఆహారాన్ని రొట్టెల రూపంలో తయారు చేసుకొని వచ్చేవాళ్ళు అనమాట. ఈ వాలాజా నవాబు తమ కుటుంబంతో బయలుదేరి ఇక్కడికి వచ్చిన తర్వాత వాలాజా నవాబ్ కూతురు ఆరోగ్యం బాగలేదు, ఈ 12 సమాధుల మట్టి పూసిన దానివల్ల ఆమెకు సంపూర్ణమైన ఆరోగ్యం వచ్చిందనే వార్త దావనంలాగా చుట్టుపక్కల గ్రామాలకి తెలిసిపోయి గ్రామాల్లో నుంచి కొన్ని వేల మంది వీళ్ళని చూడడానికి వస్తారు. మంచి ఎండాకాలం అది. అదేవిధంగా మనిషికి ఆకలి అనేది యూనివర్సల్, అందరికి ఒకేసారి ఆకలి అవుద్ది. ఈ ఎండలో వాళ్ళంతా అక్కడ వేచి చూస్తున్నప్పుడు ఎవరైతే ఈ భటులు ఉన్నారో వాళ్ళు ఆ రొట్టెలు ఆహారంలాగా తింటుంటే వాళ్ళు కూడా మాకు రొట్టెలు ఇవ్వండి అని అడగడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఆహారం తక్కువ ఉంటుంది, తినేవాళ్ళు వేల సంఖ్యలో ఉంటారు. వాళ్ళకి అర్థం కాక మళ్ళీ నవాబ్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా ఈ విధంగా వాళ్ళు కూడా ఆహారం ఇవ్వమంటున్నారు, ఏం చెయ్యాలంటే వాలాజా నవాబ్ ఏం చెప్తారంటే అల్లా దగ్గర దువా చేసి ఆ ఎదురుగున్న సొన్నాల చెరువులో పోయి ఆ నీళ్లలో రొట్టెలను ముంచి ముక్కలు ముక్కలుగా తుంచి తలా కొద్దికి ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు నవాబు గారు ఏ విధంగా చెప్తారో ఆ విధంగా సొన్నాల చెరువులో పోయి అల్లా దగ్గర దువా చేసి ఈ అల్లా ప్రతి ఒక్కరి కడుపు నింపాల నువ్వు అని చెప్పి ఆ రొట్టెలు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అక్కడ ఉన్న వేల మంది కడుపు నిండిపోతే ఆ రొట్టెలు అలాగే మిగిలిపోతాయి. అప్పటి నుంచి మనం ఏదైనా కోరికలు మా మనసులో కానీ ఉంటే అల్లాతో దువా చేసి అక్కడ రొట్టెలను మార్చుకొని తింటే ఆ అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క కరుణా కృపతో ఎవరు ఏం కోరుకున్నా కానీ వాళ్ళ కోరికలు తీరుతున్నాయి. కాబట్టి 450 సంవత్సరాల నుంచి దినదిన అభివృద్ధి చెందుతూ లక్షల మంది ఇక్కడికి వస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో జరుగుతున్న ఈ రొట్టెల పండుగకు సంబంధించి కూడా ఏర్పాట్ల గురించి, అదేవిధంగా ఈ రొట్టెల పండుగ చరిత్ర గురించి కూడా ఇక్కడ ముస్లిం పెద్దలతో పాటు కూడా ఇక్కడ కమిటీ మెంబర్లు కూడా చెప్పిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ హుస్సేన్తో రిపోర్టర్ సునీల్, ఐ న్యూస్, నెల్లూరు జిల్లా నుండి.